హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఏ విధంగా చేసుకుంటున్నారండి ఉగాది పండుగ? ఉగాది పండుగ మన తెలుగు న్యూ ఇయర్ కదా, సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఉగాది పచ్చడి నాకైతే చాలా చాలా ఇష్టము. అండ్ మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో కూడా కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మా నైనికాకైతే నోట్లో అయితే ఆ ఉగాది పచ్చడి చూసిన వెంటనే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంత ఇష్టమండి, చాలా చాలా ఇష్టంగా అయితే తింటుంది. నేను ఎప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసినా సరే ఒక 2 రోజులు 3 రోజులు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా అయితే తింటూ ఉంటాము. అండ్ వీడియోలోకి వచ్చేసరికి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదా, పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిపి ఇలాగ పుణ్యక్షేత్రాల ట్రిప్ అదంతా కూడా ఇంకా పెట్టుకున్నామండి. ఆల్రెడీ అరుణాచలం, కంచి, అలాగే తిరుత్తని ఇవన్నీ కూడా చూసి అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే లాస్ట్ వీడియో అండి. ఇంకా తిరుపతి దగ్గర నుంచి కొండపైకి అయితే వెళ్ళాలి కదా, సో ఇక్కడైతే కార్ చెకింగ్ అలాగే లగేజ్ చెకింగ్ అదంతా కూడా ఉంటుంది కదండి. సో ఇంకా లగేజ్ చెకింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ వ్యాన్ చెకింగ్ అదంతా కూడా ఇంకా అవ్వాలి. కొంచెం రష్ ఎక్కువగా అయితే ఉన్నాయి వెహికల్స్ అవన్నీ కూడా. సో ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసిన తర్వాత అయితే పంపిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ నుంచి అయితే కొండదంతా కూడా చక్కగా భలే కనిపిస్తూ ఉన్నదండి. సో ఇంకా ఆఫ్టర్నూన్ తిరుత్తనిలో ఇంకా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దర్శనం అదంతా కూడా చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈవినింగ్ 6:30 అయ్యింది. గోవిందా 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 వెంకటరమణ గోవిందా అనాథ రక్షక గోవిందా 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 గోవిందా. సో వింటున్నారు కదండి, ఇంకా కొండ అయితే ఇంకా వ్యాన్లో కూర్చుని ఇంకా ఎక్కేస్తూ ఉన్నాం. ఒక 45 నిమిషాల టైం అయితే పడుతూ ఉన్నది. ఇంకా ఇక్కడ అయితే నైనిక, శ్రావణి ఆ వ్యూ అదంతా కూడా బాగుందని చెప్పి రికార్డింగ్ అదంతా కూడా చేస్తున్నారు. మిగతా మేమందరం కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నామాలు అవన్నీ కూడా స్మరిస్తూ హ్యాపీగా అయితే ఇంక వెళ్ళిపోతూ ఉన్నామండి. చూస్తున్నారు కదా ఆ యొక్క లైటింగ్ అదంతా కూడా సన్సెట్ అవుతూ ఉన్నది. ఆ సన్సెట్ అదంతా కూడా ఆ యొక్క హిల్స్ దగ్గర నుంచి ఎంత కలర్ఫుల్గా అయితే కనిపించిందో. ఇంకా మొత్తానికి అయితే ఇంకా కొండ అయితే ఎక్కేసామండి. సో ఎక్కేటప్పటికల్లా ఇంక నైట్ అయితే అయిపోయింది. ఇంకా రూమ్స్లో అయితే ఇంకా లగేజ్ అదంతా కూడా పెట్టేసుకుని లైట్గా ఇంకా ఫ్రెష్ అప్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే తర్వాత రోజు మార్నింగ్ 7:15, 7:30 ఆ టైంకి అయితే టైమింగ్ అదంతా కూడా ఇచ్చారు. బట్ ముందుగానే వెంకటేశ్వర స్వామిని కన్నా ముందుగానే వరాహస్వామిని దర్శించుకుంటే మంచిదంటూ ఉంటారు కదా. సో మార్నింగే వరాహస్వామి దగ్గర కొంచెం రష్ అదంతా కూడా ఎక్కువ ఉంటే అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి మేము ఏమనుకున్నామంటే ముందుగానే ఇప్పుడే మనం వరాహస్వామిని దర్శించేసుకుని తర్వాత రోజు మార్నింగ్ ఫ్రెష్గా మళ్ళీ రెడీ అయ్యి అప్పుడు దర్శనానికి వెళ్దాము, వెంకటేశ్వర స్వామి దర్శనానికి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అందు గురించి అని చెప్పి ఇంకా రూమ్కి వచ్చేసిన వెంటనే లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏ డ్రెస్సులతో అయితే వచ్చామో ఆ డ్రెస్సులతోనే ఇంకా ఇప్పుడైతే వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈసారి ఏంటంటే మేము శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేషన్ టికెట్స్ అవన్నీ కూడా తీసుకున్నామండి. పర్ హెడ్ అయితే 10,000 రూపీస్ అయితే మనకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దాని మీద 500 రూపీస్ టికెట్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. 10 years బిలో ఉండే పిల్లలందరికీ కూడా ఫ్రీ అండి. అండ్ మాకు ఆ 10,500 రూపీస్ టికెట్ అదంతా కూడా తీసుకోవడం మూలన వకులాదేవి ఈ యొక్క రెస్ట్ హౌస్ అదంతా కూడా మాకు రూమ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మన యాప్లో కూడా టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మేము ముందుగా వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో వరాహస్వామి టెంపుల్లో అయితే కొంచెం రష్ అదంతా కూడా ఎక్కువగానే ఉన్నదండి. మాకైతే దర్శనం ఒక 1/2 hour అయితే పట్టింది కానీ బట్ రష్ అదంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నది. తోసుకుంటూ అయితే వెళ్ళాల్సి అయితే వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఆ రోజు నైటే గుండ్లు అవన్నీ కూడా అంటే మావయ్య, చిన్నాన్నగారు గుండ్లు చేయించుకుంటా అన్నారు. అలాగే లేడీస్ అంటే నైనిక, నేను, పిన్ని మేము ముగ్గురం ఏంటంటే కత్తిర్లు ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. సో మా హస్బెండ్తో సహా. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి మళ్ళీ అక్కడ కత్తిర్లు అలాగే గుండ్లు అవన్నీ కూడా
కూడా గీయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ యొక్క గుండ్లు అలాగే కత్తిర్లు అవన్నీ కూడా మేము దిగిన ఆ యొక్క రెస్ట్ హౌస్, బకులాదేవి రెస్ట్ హౌస్ ఉంది కదండి, సో దాని పక్కనే నందకం అయితే ఉంటుంది, అక్కడ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే లేట్ అయిపోయిందండి, దానికి టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. నైట్ 8 o'clock వరకే అక్కడ గుండ్లు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మేము వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శించుకుని వచ్చేటప్పటికల్లా 9:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ అయితే చేయించుకోలేదు. అండ్ అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఏంటంటే 24 hours గుండె అవన్నీ కూడా చేయించుకునేవి, కత్తిర్లు అవన్నీ కూడా ఇచ్చేవి, అవన్నీ కూడా తిరుమల కొండపైన అయితే ఉంటాయి కదా. సో ఇంకా అక్కడికైతే ఇంకా మేము జీప్ అదంతా కూడా మాట్లాడుకుని వెళ్ళి ఇంకా గుండ్లు చేయించుకునే వాళ్ళు గుండ్లు, అలాగే కత్తిర్లు ఇచ్చేవాళ్ళు కత్తిర్లు అవన్నీ కూడా ఇచ్చేసుకుని ఇంక రూమ్కి వచ్చేసిన తర్వాత స్నానం అవన్నీ కూడా చేసేసాము. అండ్ తర్వాత రోజు మార్నింగే ఇంక ఫోన్స్ అవన్నీ కూడా రూమ్లోనే వదిలేసి ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని గురించి అని చెప్పి వెళ్ళామండి. 10,500 రూపాయలు కదా ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మేము వెళ్ళాము. ఈసారి ఎప్పుడు 300 రూపీస్ టికెట్కి వెళ్తూ ఉంటాం, కానీ ఇది ఫస్ట్ టైం అండి. 10,500 టికెట్ అదంతా కూడా డొనేషన్ అదంతా కూడా పే చేసి పెర్ హెడ్ మేమైతే వెళ్ళాము. ఇదేంటంటే మనకి గర్భగుడి ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామిది, గర్భగుడి దగ్గర వరకు కూడా వెళ్ళి చాలా మహా అయితే ఒక 5-6 అడుగులే మనకి దూరం అయితే ఉంటుంది అనమాట వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మనకి కూడా. అంత దగ్గరగా మనం ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని అయితే చూడొచ్చు. ఇంకా అదంతా కూడా చూసామండి. చాలా త్వరగా అయితే అయిపోయింది, ఒక అరగంటలో అయితే అయిపోయిందండి దర్శనం అదంతా కూడా. ఇంకా నేను ఫోన్ పట్టుకెళ్ళకపోవడం వలన పెద్దగా అయితే వీడియో అదంతా కూడా ఏమీ రికార్డ్ చేయలేదు. అండ్ ఇంకా దర్శనం అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా వెంగమాంలోనే ఇంకా చేసేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసి ఇంకా పడుకుని పోయాము. ఎందుకంటే 2 రోజుల నుంచి ఫుల్గా ఇంకా తిరుత్తని, కంచి, కాణిపాకం ఇవన్నీ తిరుగుతూ ఉన్నాం కదండి. కొంచెం బాడీ అదంతా కూడా స్ట్రెయిన్గా అయితే అనిపిస్తూ ఉన్నది. ఇంకా అప్పటికే ఏంటంటే పిన్ని వాళ్ళు, మావయ్య వాళ్ళు పెయిన్ కిల్లర్స్ లైక్ కొంచెం బాడీ పెయిన్స్కి ట్యాబ్లెట్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు, కానీ ఇంకా ఏదన్నా సరే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా రెస్ట్ అదంతా కూడా తీసుకున్నారు దర్శనం అదంతా కూడా అయిపోయిన తర్వాత. అండ్ అదనమాట. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఏంటంటే కొంచెం లైట్గా షాపింగ్ అదంతా కూడా చేద్దామని చెప్పేసి వచ్చా. అంటే నా గురించి పెద్దగా ఏం కాదు, ఈసారి అయితే అసలు ఇన్ని టెంపుల్స్ అయితే తిరిగాం కానీ ఎక్కడ షాపింగ్ అది అసలు ఏమీ చేయలేదండి. అత్తయ్య గారికి వెంకటేశ్వర స్వామిది మనకి పద్మావతి అమ్మవారివి విగ్రహాలు ఉంటాయి కదా ఇక్కడ, ఆ విగ్రహాలది ఫోటో ఒకటి బాగా ఇష్టం అనమాట. సో ఆ ఫోటో ఎక్కడన్నా సరే దొరికితే తీసుకో అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చెప్పారంట. సో ఆ ఫోటో ఫ్రేమ్ అదంతా కూడా తీసుకుందాం అని చెప్పేసి రావడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిది ఈ యొక్క విగ్రహం అవన్నీ కూడా బట్టలు, వస్త్రాలు అవన్నీ కూడా వైట్ కలర్లోనే ఉండాలని చెప్పేసి అత్తయ్య గారు అయితే చెప్పారనమాట. సో అందు గురించి అని చెప్పి అవన్నీ కూడా ఫొటోస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, సైజెస్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా అవన్నీ కూడా ఇక్కడైతే చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే టైం 5 ఆ టైం అయితే అవుతుందండి. షాపింగ్కి అయితే నేను మా హస్బెండ్ ఇంకా 9కి మాత్రమే అయితే వచ్చామన్నమాట. ఇంకా ఫోటో అయితే ఒక షాప్లో అయితే దొరికిందండి. ఇక్కడ ఏంటంటే గ్లాస్తో అయితే ఉన్నదనమాట. మళ్ళీ జర్నీ చేయాలి కదా, బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పేసి అనుకుని గ్లాస్ది అయితే తీసుకోకుండా కొంచెం ఆయిల్ పెయింట్తో ఉంటుంది కదండి, అదైతే తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే మాడవీధుల్లో అయితే వెంకటేశ్వర స్వామిని అదంతా కూడా ఊరేగిస్తూ ఉన్నారండి. సో మేము ఎప్పుడు తిరుమల వచ్చినా సరే కంపల్సరీగా ఏనుగులను అయితే చూస్తూ ఉంటాం, చిన్నప్పటి నుంచే అయితే చూస్తూ ఉంటాం. ఈసారి ఏంటంటే చూడలేకపోయామే అని చెప్పేసి అనుకున్నాం, కానీ బట్ ఇలాగ వచ్చేటప్పటికల్లా ఆ యొక్క మాడవీధుల్లో ఈ యొక్క ఏనుగులు అవన్నీ కూడా చూసేటప్పటికల్లా మంచిగా అయితే అనిపించింది. వెనకాతలు చూస్తున్నారు కదా ఇలాగా హట్ టైప్లో మోడల్లో అయితే ఉన్నది కదా వెంకటేశ్వర స్వామి నామాలు అవన్నీ కూడా పెట్టేసి ఇలాగా. అది ఏంటా అని చెప్పేసి అనుకుంటే అక్కడ వాళ్ళు అన్నారనమాట, సడన్గా ఏమన్నా కొండపైన కదండి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కదా, సో ఏమన్నా సరే వర్షం అదంతా కూడా పడినప్పుడు దేవుడు తడిచిపోకుండా ఉండడం గురించి అని చెప్పేసి అదైతే పెడుతూ ఉంటారంట. సో ఇంకా ఈ యొక్క ఊరేగింపు అదంతా కూడా చూడడానికి చాలామంది ఇంకా వచ్చి అయితే చూస్తూ ఉన్నారండి. సో ఆ యొక్క భగవంతుని దర్శనం కూడా మీరు కూడా చేసుకోండి. అండ్ ఈసారి అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇదంతా కూడా మాకు ఎంత బాగా జరిగిందో ఏంటో. ఎప్పుడు తిరుపతి 300 రూపీస్ టికెట్ అదంతా కూడా తీసుకున్నా సరే ఇంత కష్టపడి వెళ్తూ ఉంటాం కదా, ఆ యొక్క భగవంతుని దర్శించుకునేటప్పుడు హడావుడి అయిపోతూ ఉంటుంది, ఒక పక్క నుంచి తోసేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు. బట్ ఈసారి ఏంటంటే కొంచెం గర్భగుడి లోపల దాకా తీసుకుని వెళ్తూ ఉంటారు కదా, చాలా ప్రశాంతంగా అయితే
ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం అదంతా కూడా బాగా జరిగిందండి. అందులో ఆ రోజు గురువారం అవడంతో ఏంటంటే వెంకటేశ్వర స్వామిది నిజరూప దర్శనంలో అయితే మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటారండి. ఎప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని చూసినా సరే మంచిగా కిరీటము వస్తువులు అలాగే మంచిగా బట్టలు అవన్నీ కూడా వేసి అయితే ఇస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే నూలుపోగు పైనే మనకి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తూ ఉంటారనమాట. కిరీటం అసలు ఏమీ ఉండదు, నల్లగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు చూసే విగ్రహం అలా చూసి ఇలాగా డిఫరెంట్గా ఇలా గురువారం రోజు ఇలా నిజరూప దర్శనం చూడడం కూడా మాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది. అండ్ ఇదేనండి ఇంకా వెంగమామ అనమాట. చాలామంది తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కనీసం ఒక పూట అయినా సరే ఇక్కడ వెంగమామలో అయితే భోజనం కానీ టిఫిన్స్ కానీ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అయితే నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఉంటాయని చెప్పి తెలిసి ఉండేది కాదు. నైట్ అయితే నైట్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ మా వీలు బట్టి ఒక్కసారైనా సరే ఇక్కడైతే మేము భోజనం అదంతా కూడా చేస్తూ ఉండేవాళ్ళము. ఇంకా అది జస్ట్ అలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా నెమ్మదిగా అలా నడుచుకుంటా రూమ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. మొత్తానికి అయితే అత్తయ్య గారికి కావాల్సిన ఫోటో ఫ్రేమ్ అదంతా కూడా తీసేసుకున్నాము. సో కొండపైన అసలు 24 గంటలు మార్నింగ్ అయినా సరే అర్ధరాత్రి అయినా సరే లైటింగ్ వెలుగులో ఆ కొండ అదంతా కూడా కలకలలాడిపోతూ ఉంటుందండి. అసలు ఎక్కడా భయం అనేది ఉండదు. 24 గంటలు జనాలు అయితే ఉంటూనే ఉంటారు కదా కొండపైన. చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ముందు రోజు నైట్ మేము సాయంత్రం అంటే 7 ఆ టైంకి అయితే వచ్చాం కదా. సో వచ్చినప్పుడు ఏంటంటే కొంతసేపు టైం అదంతా కూడా ఇలా కొండపైన బయట కూర్చుని స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడ మేము వరాహస్వామి టెంపుల్ దగ్గరే కొంచెం రష్ అయిపోవడం వల్ల ఎక్కువ టైం పట్టేసింది. దాంతో గుండ్లు అలాగే కత్తులు అవన్నీ కూడా ఇవ్వడానికి టైం పట్టేసింది. సో ఇంకా రూమ్కి వచ్చేసి అయితే పడుకుని పోయామండి. తర్వాత రోజు దర్శనం కదా అని చెప్పేసి ఇంకా అదనమాట. అండ్ ఇదైతే ఆ రోజు మేము దర్శనం చేసుకున్న రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా కొండ అయితే దిగిపోతూ ఉన్నాము ఆల్రెడీ. ఇంకా ఇక్కడైతే మేము క్యాబ్ అదంతా కూడా బుక్ చేసేసుకున్నామండి. మనకి బస్సులో కావాలంటే బస్సులో కూడా వెళ్ళచ్చు. ఈ మధ్యన ఏంటంటే ఏసీ బస్సులు అవన్నీ కూడా పెట్టారు. నాన్ ఏసీ బస్సెస్ ఉంటాయి, ఏసీ బస్సెస్ ఉంటాయి, వ్యాన్స్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా మేమైతే కార్ అదంతా కూడా బుక్ చేసేసుకున్నాము. సో ఇంకా మా యొక్క వకులాదేవి రెస్ట్ హౌస్ పక్కనే ఇక్కడ మాకు నందకం అయితే ఉంటుందండి. సో ఎవరన్నా సరే గుండెలు చేయించుకునే వాళ్ళు అయితే అక్కడైతే చేయించేసుకోవచ్చు. బట్ నాకైతే ఈసారి కుదరలేదనమాట గుండెలు అవన్నీ కూడా అక్కడ చేయించుకోవడానికి అయితే. సో ఇంకా ఇప్పుడైతే కొండదంతా కూడా దిగిపోతూ ఉన్నాము. ఇంకా మేమైతే ఇంకా కొండ కింద తిరుమలలో ఇప్పుడు దిగుతూ ఉన్నాం కదా. తిరుపతిలో ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ ముందుగానే ఫోన్ అదంతా కూడా మాట్లాడి రూమ్ అదంతా కూడా బుక్ చేసేసారు. సో ఇక్కడ కొండదంతా కూడా ఎంత మంచిగా అయితే అనిపిస్తుందనండి. కొండ ఎక్కేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ కొండ దిగేటప్పుడు అయితే కొంచెం త్వరగానే వెళ్ళిపోతూ ఉంటాము. ఇంతకుముందు పూర్వం రోజుల్లో ఏంటంటే ఎక్కేది దిగేది రెండు ఒకటే వే అయితే ఉండేది కదా. ఇంకా అదనమాట. ఇప్పుడైతే సెపరేట్గా అయితే ఉండడం మూలాన ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ రూమ్లో అయితే ఇంకా ఆ రోజు నైట్ 7:30 ఆ టైం అయితే అయిపోయిందండి. ఇంక రూమ్కి వెళ్ళిన తర్వాత నేను వీడియో అదంతా కూడా ఏమీ తీయలేదు. అండ్ దాని తర్వాత రోజు మార్నింగ్ 5:30కి మేము తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసి కాళహస్తి అయితే వచ్చేసామండి. సో కాళహస్తి తిరుపతి నుంచి కాళహస్తి అయితే ఒక 1 hour జర్నీ అయితే ఉంటుందన్నమాట. కాళహస్తిలో కూడా శివుడు అయితే ఉంటారు కదండి. సో ఇక్కడ లైటింగ్ దగ్గర చూస్తున్నారు కదా త్రిశూలము అలాగే ఆ యొక్క లింగాలు పాము అవన్నీ కూడా అలా ఎలా అయితే లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టి అయితే ఉన్నదో సో బాగుందని చెప్పేసి వీడియో అదంతా కూడా రికార్డ్ చేసాము. 5:30కి బస్సు అదంతా కూడా ఎక్కామండి. కరెక్ట్గా 6:30 కల్లా ఇంకా టెంపుల్ దగ్గర అయితే మనం దింపేస్తూ ఉంటారు. లోపలికైతే కొంచెం దూరం ఉంటుందిలేండి. బై వాక్ నడిచి అయితే వెళ్ళిపోవచ్చు. లగేజ్ ఉంటే కొంచెం కష్టం కానీ ఏమీ లగేజ్ లేకపోతే ఈజీగా అయితే నడుచుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా అప్పుడప్పుడే ఇంకా షాప్స్ అవన్నీ కూడా లైట్గా ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఇదేనండి మెయిన్ టెంపుల్ అనమాట కాళహస్తిది. లోపలైతే రాహుకేతువులు పూజ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టడానికి ఎవరన్నా దోషాలు ఏమన్నా ఉన్నా సరే పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. సో ఇక్కడ అయితే టెంపుల్ అదంతా కూడా బయట నుంచి ఇలా చిన్నగా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ మధ్యన ఏంటంటే పుణ్యక్షేత్రాలు 2-3 రోజుల నుంచి తిరుగుతున్నాం కదా. మార్నింగ్ వెళ్తేనే మనకు అన్నీ కూడా
టైం టు టైం అయిపోతూ ఉంటాయండి. సో నేనైతే అది బాగా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే మనం ఫ్రెష్ మూడ్లో ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే హడావుడి లేకుండా హాయిగా ప్రశాంతంగా చల్లగా ఒకటి ఉంటుంది. పెద్దగా రష్ కూడా ఎక్కువగా అయితే ఏమీ అనిపించలేదు. సో ఇంకా ఇక్కడ గుడి దగ్గర ఏంటంటే ఇలాగ ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకోవడానికి అని చెప్పేసి ఇలా ఒకటైతే తీసుకున్నాము. మాకు 100 రూపీస్ ఎంతో తీసుకున్నారండి. దాంతోపాటు దర్బాదంతా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ అయితే కొంచెం మారేడుపత్రి కూడా ఇచ్చారండి. ఇక్కడ ఆవు నెయ్యి, అలాగే ఒత్తులు, ఇంకా హారతి బిళ్ళ, ఆ ప్రమిదులు అవన్నీ కూడా ఇచ్చారు. కొబ్బరికాయ అవన్నీ కూడా తీసుకోవచ్చు, కానీ నేను కొబ్బరికాయ అదంతా కూడా ఏమీ తీసుకోలేదు. ఓన్లీ దీపారాధన అదంతా కూడా చేద్దామని చెప్పి దీపారాధన సెట్ అదంతా కూడా తీసుకున్నాను. లోపల వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే సైడ్ని పార్వతీ పరమేశ్వరులు విగ్రహాలు అయితే ఉంటాయండి. ఆ విగ్రహాల దగ్గర అయితే దీపారాధన అదంతా కూడా వెలిగించాలంట. సో ఇక్కడైతే దీపారాధన అదంతా కూడా వెలిగించడం అయితే నేను ఫస్ట్ టైం అండి. సో ముందంతా కూడా 2 రోజులు తిరుత్తని, అలాగే కంచి, అరుణాచలం, కాణిపాకం ఇవన్నీ కూడా వెళ్ళాం కదా. అట్లా అన్నిటి చోట మేమైతే దీపాలు అవన్నీ కూడా వెలిగించాము. సో ఇంకా ఉన్న దీపాలు అవన్నీ కూడా నేను ఇక్కడ కాళహస్తి తీసుకురావడం అయితే మర్చిపోయానండి. సో తీసుకురాలేదు కదా, ఇక్కడ ఎలాగో అమ్ముతున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ అయితే ఈ సెట్ అదంతా కూడా తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, దీపాలు అందరూ కూడా కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఇక్కడే వెలిగిస్తూ ఉన్నారండి. సో కొంతమంది మొక్కులు కూడా మొక్కుకుంటూ ఉంటారు కదా, అలాగా వాళ్ళు కూడా ఇక్కడే వెలిగించుకుని మొక్కులు మొక్కుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర అయితే ఇంకా ఒత్తులు అవన్నీ కూడా వెలిగిస్తూ ఉన్నానండి. సో ప్రతి దేవుడి దగ్గర అయితే ఈసారి ఒత్తులు అవన్నీ కూడా బాగా వెలిగించుకున్నాం. అలాగే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దగ్గర కూడా ప్రతి గుడి దగ్గర కూడా ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకున్నామండి. ఈసారి ఏంటంటే అన్ని టెంపుల్స్ వెళ్ళాము, అసలు స్ట్రెయిన్ అనేది అనిపించలేదు. త్వరగా దర్శనం అదంతా కూడా అయిపోయింది. మాకు ఏంటంటే ఒక కంచి దగ్గర, నెక్స్ట్ ఏంటంటే అరుణాచలంలో టెంపుల్ దగ్గర కొంచెం అంటే 45 మినిట్స్ అయితే టైం పట్టిందండి దర్శనానికి అరుణాచలంలోని. కంచి దగ్గర ఏంటంటే 3 కంచులు ఉంటాయి కదండి, విష్ణు కంచి, శివ కంచి ఇవన్నీ ఉంటాయి కదా. సో 3 టెంపుల్స్ దగ్గర అయితే మాకు టైం అదంతా కూడా త్వరగానే అయిపోయింది. కానీ ఆ యొక్క వెండి బల్లి, బంగారం బల్లి ఇవన్నీ కూడా ముట్టుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా, అక్కడైతే కొంచెం టైం అదంతా కూడా పట్టేసిందండి. అండ్ ఇక్కడైతే కాళహస్తిలో టైం అదంతా కూడా ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో అని చెప్పేసి అనుకున్నాం. కానీ కాళహస్తి దాంట్లో కూడా ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్లో అయితే దర్శనం అదంతా కూడా చాలా ప్రశాంతంగా అయిపోయిందండి. నాకు ఒకటి అనిపించింది అనమాట, మార్నింగ్ వస్తున్నప్పుడే దర్శనం అదంతా కూడా చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా, మన మైండ్ కూడా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆ యొక్క భగవంతుడి మీదే మనం చక్కగా ఏకాగ్రతగా మనం అయితే ప్రే చేయగలుగుతాము అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే దీపారాధన అదంతా కూడా వెలిగించేసిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఈసారి ఏంటంటే క్యూ ఎక్కువగా ఉన్నదేమో అని చెప్పేసి 50 రూపీస్ టికెట్ అదంతా కూడా తీసుకున్నాము. ఫ్రీ టికెట్ ఉంటుంది, 50 రూపీస్ టికెట్ ఉంటుంది, అలాగే మనకి 200 రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి. మేము 50 రూపీస్ టికెట్ అదంతా కూడా వెళ్ళాము. ఏదో కొన్ని రూట్స్ అవన్నీ కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ తర్వాత మళ్ళీ అందరినీ కూడా ఒక చోటకే కలిపేస్తూ ఉంటారు. రాహుకేతు దోషాలు అవన్నీ కూడా పూజలు చేయించుకునే వాళ్ళకి ఏంటంటే 1500 రూపాయల టికెట్, 2500 రూపాయల టికెట్, 5000 రూపాయల టికెట్ అవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా గుడి బయట, గుడి లోపల కూడా పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇంకా మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. కాళహస్తి బస్ స్టాండ్కి వచ్చేసినప్పటికల్లా తమిళనాడు నుంచి అయితే ఒక బస్సు అయితే వచ్చింది. ఇదైతే ఏసీ బస్ అండి. ఇంకా చక్కగా కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ అదంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ బస్సు అదంతా కూడా ఎక్కేసి ఇంకా ఇప్పుడైతే తిరుపతి అదంతా కూడా వెళ్ళిపోతున్నాము. అండ్ దాని తర్వాత అయితే ఇంకా బస్ స్టాండ్లోనే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసిన తర్వాత అక్కడి నుంచి మా ఆడబడుచు వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళు తిరుపతిలోనే ఉంటారండి. సో ఇంకా వాళ్ళైతే కొంచెం పెద్దవాళ్ళు అనమాట. సో ఇంకా వాళ్ళని చూడడానికి అని చెప్పేసి ఇంకా నేను, నయనక, మా హస్బెండ్ అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళతో అయితే నయనక అయితే పుచ్చకాయ కబుర్లు అనమాట, ఎన్ని కబుర్లు చెప్తూ ఉన్నదో. సో ఇంట్లో అయితే వీళ్ళిద్దరే ఉంటారండి. సో పెద్దవాళ్ళకి ఏంటంటే ఇలాగా చిన్నపిల్లలు మాట్లాడే మాటలు అవన్నీ కూడా ముద్దుగా ఉంటాయి కదా. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా వీళ్ళింటికి కూడా వచ్చి చాలా రోజులు అయిపోయిందండి. తిరుపతి అయితే మా హస్బెండ్ అయితే 6 ఇయర్స్, అంటే నయనికాకి ఫస్ట్ టైం పుట్టెంటుకలు ఇచ్చేటప్పుడు అయితే వచ్చారనమాట. మధ్యలో నేను మా తమ్ముడు మ్యారేజ్ గురించి అని చెప్పి వచ్చాను, కానీ అప్పుడైతే ఇక్కడికి రావడం అయితే కుదరలేదండి. ఎంతైనా సరే మ్యారేజ్ హడావడదంతా కూడా ఉంటుంది
ఉంటుంది కదా. సో ఇలా చుట్టాలు ఇంట్లోకి రావడం అయితే కుదరదు. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే ఎలాగో వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి ఇంకా ఆడహస్తిలో దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కి ఇంక వచ్చేయమన్నారు కానీ ఇంకా పెద్దవాళ్ళు కదండి, ఇబ్బంది అదంతా కూడా పడుతూ ఉంటారు. ఎందుకు అసలే ఎండలు అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మేము బయట బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసాము. అండ్ ఈ పెద్దమ్మ గారు అయితే నాకు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. నేను ఏ వీడియోస్ పెట్టినా సరే చాలా మంచిగా అయితే కమెంట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా నా వీడియోస్ అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారనమాట. సో నైన్కన్ అయితే ఇంకెన్ని కబుర్లో నైన్కా నీకు గోల్డ్ మెడల్ వచ్చింది, నీ స్కూల్వి చూస్తూ ఉంటాను, నీ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను నైన్కా అని చెప్పేసి ఫుల్ నైన్కాతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. నైన్కా అయితే ఫుల్గా తనకి వచ్చిన గేమ్స్ అవన్నీ కూడా వాళ్ళతోనే ఆడుతూ ఉన్నదండి. కులం ఏలూరా ఏలూరు ఈ థింగ్ వెళ్ళాం లేదు అత్తయ్య గారు. అవి పట్టుకుంది అత్తయ్య గారు. ఏడు పాప ఎక్కడ గోవిందరాజస్వామి గుడి దగ్గర ఉంటాయి ఉంటే కంచెలో లేదు అత్తయ్య గారు, మేము వెళ్ళినప్పుడు లేదు. మాడ వీధుల్లో ఊరేగింపు ఉత్సవ విగ్రహం అలవాటైంది. జస్ట్ అలా అమ్మమ్మ గారు నా అమ్మమ్మ గారు అలా అనుకోండి, అంతే ఊహించుకోండి. స్లోగా అమ్మమ్మ గారు మళ్ళా ఇది పాట మర్చిపోతుంది అప్పుడు. నాయని పెద్దోళ్ళు చేయలేరు, నాయని పెద్దోళ్ళు చేయలేరు నీలాగా. ఇంకా మంచి మంచి స్టోరీస్ రాసేవారు తెలుసా, స్టోరీస్ తెలుసా. నాకు తెలీదు అన్ని ఫుల్ అండ్ ఇదైతే ఆ రోజు ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా ట్రైన్ అనమాట. సో ఇంకా రైల్వే స్టేషన్కి అదంతా కూడా వచ్చేసాము. మేము తిరుపతిలో రూమ్ తీసుకున్నది కూడా ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరలోనే తీసుకున్నామండి. ఇంకా అక్కడ ఈవినింగ్ ఏంటంటే గోవిందరాజస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాం. బట్ అప్పుడైతే నేను ఫోన్ అదంతా కూడా రూమ్లోనే వదిలేసాను. ఒక పక్కన ఎండ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి, వీడియో కూడా తీయబుద్ది అవ్వక ఇంక ఫోన్ అదంతా కూడా ఇంక రూమ్లోనే వదిలేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంక వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిపోయి ఇంక రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా విష్ణు నివాసం అని చెప్పేసి రాసి అయితే ఉన్నది. మా విష్ణు నివాసం బ్యాక్ సైడే మేము తీసుకున్న రూమ్ అనమాట. సో విష్ణు నివాసం అయితే చాలా పెద్దగా అయితే ఉంటుందండి, రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ అయితే పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, సో ఇంకా పెద్దమ్మ గారు అయితే పువ్వులు అవన్నీ కూడా ఇచ్చారు, పువ్వులు పళ్ళు, ఇంకా అలాగే మనకి వాయనంలా ఇస్తూ ఉంటారు కదండి, జాకెట్ ముక్క అలాగే స్వీట్స్ 9 చాక్లెట్ అవన్నీ కూడా ఇచ్చి అయితే పంపించారనమాట.
పువ్వులు అవన్నీ కూడా నేను కూడా పెట్టుకున్నాను. మొత్తానికి అయితే ట్రైన్ అదంతా కూడా వచ్చేసిందండి. ఇంకా ఏసీ ట్రైనే. అండ్ ఈ కోచ్లు అవన్నీ కూడా కొత్తగా వేస్తున్నారండి. ఇది చూడండి ఎం కోచ్ అనమాట, ఎం సిరీస్వి. ఇది M3 అయితే వచ్చిందండి. బట్ ఏంటంటే కోచ్ కొత్తగా అయితే ఉన్నది కానీ బట్ ట్రైన్ కూర్చునే ప్లేస్ ఉంటుంది కదా, సీటింగ్ అదంతా కూడా స్పేస్ తగ్గిపోయిందనమాట. పడుకునేటప్పుడు చిన్నపిల్లల్ని వేసుకుని పడుకునేటప్పుడు లోవర్ బెర్త్ మీద కొంచెం చాలా ఇరుగ్గా అయితే ఉంటుంది. ఇక్కడ అదే ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ట్రైన్ అదంతా కూడా చాలా బాగా నచ్చింది, నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ బాగుందండి అంతా కూడాని. అండ్ ఏ సీట్కి ఆ సీట్ అయితే లైటింగ్ అలాగే ఏసీ రావడం గురించి అని చెప్పేసి ఆ యొక్క సెట్టింగ్, ఏసీ సెట్టింగ్స్వి, ఆసిలేషన్ మిషన్స్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ అయితే పెట్టారనమాట. చూస్తున్నారు కదా, మొత్తం కోచ్ అదంతా కూడా చాలా నీట్గా అయితే ఉన్నది. అండ్ ఇంకా తర్వాత రోజు మార్నింగ్ అయితే ఇంక మేమైతే హైదరాబాద్లో అయితే దిగుతామన్నమాట. సో మొత్తానికి అయితే తిరుపతి ట్రిప్, అలాగే పుణ్యక్షేత్రాలు కంచి, కాళహస్తి, అరుణాచలము, ఇవన్నీ ట్రిప్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఏ బెత్కి ఆ బెత్కి ఇలా అయితే అలాట్ చేశారు. ఓవరాల్గా ట్రైన్ అదంతా కూడా బాగుందండి. అండ్ దర్శనాలు అవన్నీ కూడా చాలా బాగా జరిగింది. అనుకున్నవన్నీ కూడా టైం టు టైం అయితే చూసేసామన్నమాట. ఇక్కడైతే ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాత వీడియోస్ ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.